మీ పేరు? పూజ. పూజ. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తాను. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నబిల్. నబిల్. ఎందుకు నబిల్ నీ ఫేవరెట్? గేమ్స్ మంచిగా ఆడతాడు, మంచిగా ఆడతాడు. నే నబిల్ ని చూస్తే స్టార్టింగ్ లో బాగున్నాడు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక తన గేమ్ ప్లే అనేది తగ్గిపోయింది అని అంటారు, లో అయిపోయాడు అంటారు. కొంచెం నీకెలా తగ్గి- అనిపిస్తుంది? ఎందుకు లో అయి ఉంటాడు? అంటే వాళ్ళ సీనియర్స్ అని హోప్స్ ఏమైనా వదులుకున్నాడా? కొంచెం అయితే తగ్గిండు, వాళ్ళ గేమ్స్ వల్ల ఆయన తగ్గిండు. అనేది తగ్గింది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని తీసుకురావడం కరెక్ట్ అంటావా, రాంగ్ అంటావా? కరెక్ట్. ఎందుకని? ఎందుకంటే ఫన్ లేదు. ఫన్ లేదు. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక నచ్చిందా నీకు, రాకముందు నచ్చింది? వచ్చినాక ఎందుకు నచ్చింది? వాళ్ళ ఎంటర్టైన్మెంట్ చాలా ఇస్తారు, ఇంకా మంచిగా ఆడుతారు. మంచిగా ఆడుతారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో నీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? అవినాష్. ఎందుకు అవినాష్? ఎంటర్టైన్ మంచిగా ఇస్తుండే, ఇంకా మంచిగా గేమ్ ఆడుతారు. రోహిణి కూడా ఎంటర్టైన్మెంట్. రోహిణి కూడా ఇస్తుంది, కానీ వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే అవినాష్. రోహిణి వెళ్ళిపోతుందని ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు? చేయలేదు. వెళ్ళిపోతే బాగుండేదా, ఉంటే బాగుండేదా? ఉంటేనే మంచిగా. అంటే లాస్ట్ లో గేమ్ ఆడింది కదా, అవును, చాలా ఎక్స్పెక్ట్ చేసావా? ఎక్స్పెక్ట్ చేసి. ప్రేరణ టాప్ 5 లోకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసావా అసలు? ప్రేరణ చాలా మంచిగా ఆడింది. ఎందుకు? అంటే టఫ్ ఫైట్ ఇచ్చింది, మంచిగా ఆడింది. ప్రేరణకి నామినేషన్స్ వేయడం సరిగ్గా రాదు అని అంటారు కదా, నీకు అలా అనిపించింది ఎప్పుడైనా? ఫ్లిప్ అవుతుంది కొంచెం. మాటలు ప్రేరణ కొంచెం ఫ్లిప్ అవుతుంది. అయితే ప్రేరణ విషయానికి పక్కన పెడితే గౌతమ్ ఎలా ఆడుతున్నాడు? గౌతమ్ లోనే లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి కంపేర్ చేస్తే గౌతమ్ లో ఏమైనా చేంజ్ కనిపించిందా నీకు? కొంచెం అంటే గేమ్స్ మంచిగా ఆడాడు, మళ్ళీ టంగ్ స్లిప్ అవుతాడు. అంటే ఓవర్ అగ్రెషన్ తన గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటే విన్నర్ నుంచి లాగేస్తుందా? చాలా. టాప్ 5 లో ఇప్పుడున్న వాళ్ళలో నిఖిల్, నబిల్, గౌతమ్ అండ్ అవినాష్, ప్రేరణ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు టాప్ 5 కి వర్తే అంటారు? వర్తే. ఓకే, అంటే టాప్ 1 లో ఎవరు ఉంటే బాగుండేది? నబిల్. టాప్ 2 నిఖిల్. టాప్ 3 అవినాష్. గౌతమ్ ఇప్పుడు లిస్ట్ లో చూసుకుంటే టాప్ 3 లో ఉన్నాడు కదా, సో ఆయనకి ఆ వర్తే అంటావా ప్లేస్? టాప్ 5 లకి రాడు అనుకున్నాం. విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అంటే ఏం చెప్తావు? విన్నర్ నబిల్, రన్నర్ నిఖిల్. విన్నర్ నబిల్, రన్నర్ నిఖిల్. ఎందుకు నిఖిల్ అని చెప్తున్నావు? అంటే రన్నర్ లో నిఖిల్ మంచిగా ఆడతాడు, టఫ్ ఫైట్ ఇస్తాడు, మంచిగా. నిఖిల్ ఎక్కడైనా ఫ్లిప్ అయినట్టు అనిపించిందా నీకు? యష్మి దగ్గర. అంటే తను చేసింది కరెక్టా, రాంగా? అప్పుడు యష్మి ఉన్నప్పుడు అది, ఇప్పుడు మంచిగానే ఉంటాయి. ఇప్పుడు మంచిగానే ఉంది, కానీ తన విషయంలో ఏం చేయలేదు అని ఇప్పటికీ కూడా అదే చెప్తున్నాడు కదా. అదే విష్ణుప్రియ వెళ్ళిపోవడం మంచిదేనా?